ఇది ఏఐ యుగమా లేక అగ్రకుల అహంకారపు అందయుగమా? నాడు అంటరానితనం, నేడు అమాయక శిశువుల బలి. పాలకులు మారాలి, వ్యవస్థ మారాలి. నాగర్ కర్నూల్ ఘటనపై బీసీవై పార్టీ ఆగ్రహం. మనిషి చంద్రమండలంపై అడుగు పెడుతున్నాడు. ఏఐ ప్రపంచాన్ని శాసిస్తోంది. కానీ మనిషి మెదడులోని కులమనే వైరస్ మాత్రం ఇంకా చావలేదు. కులం కూడు పెట్టదు, మతం మనుగడ ఇవ్వదు అని తెలిసినా ఇంకా కులం పేరుతో దూషణలు, అణచివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా జరిగిన ఒక హృదయ విదారకర ఘటన సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తోంది. కేవలం చాకలి కుటుంబంలో పుట్టిన పాపానికి 2 నెలల పసికందు కుల అహంకారానికి బలైపోయింది. అప్పటిదాకా అమ్మ పుత్తిళ్లలో వెచ్చగా పడుకున్న ఆ శిశువు అగ్రకుల అహంకారానికి బలై శవమై పసుపు పచ్చని మూటలోకి వెళ్ళిపోయి ఆ తల్లి చేతికి వచ్చింది. ఇంతకంటే హృదయ విదారక ఘటన ఇంకోటి ఉండదేమో. ఆ సమయంలో ఆ తల్లి గుండె ఎంతలా తలడిల్లి ఉంటుంది. ఆ మూటలో ఉన్నది కేవలం శవం కాదు, ఈ దేశంలోని మానవత్వం. ఈ అమానుష ఘటనపై బీసీవై పార్టీ నిప్పులు చెరుగుతోంది. ఇంకా ఎన్నాళ్ళీ అగ్రకుల అహంకారం అంటూ వ్యవస్థను నిగ్గదీస్తోంది. అగ్రకులాల చేతుల్లో అధికారం ఉంటే బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగు రాదా? కేవలం ఓట్ల కోసమే బీసీలను వాడుకొని ఆపదలో ఉన్నప్పుడు వారి ప్రాణాలకు విలువ ఇవ్వరా అని సూటిగా ప్రశ్నిస్తోంది బీసీవై పార్టీ. అభివృద్ధి అంటే ఆకాశ హార్మ్యాలు నిర్మించడం కాదు, సామాన్యుడికి ఆత్మగౌరవంతో కూడిన బతుకునివ్వడం. ఒక పసికందు ప్రాణాన్ని కాపాడలేని ఈ వ్యవస్థ ఎవరి కోసం? కులం పేరుతో దూషించే అహంకారులను చట్టం ముందు నిలబెట్టాల్సిందే. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీసీవై పార్టీ డిమాండ్ చేస్తోంది. అగ్రకుల అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన పాలకులారా, గుర్తుంచుకోండి. బడుగు జీవుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటే మీ గద్దెలు నిలవవు. ఆ తల్లి కన్నీటి చుక్కకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది. కుల అహంకారం లేని సమాజం కోసం, ఆత్మగౌరవం కోసం బీసీవై పార్టీ నుంచి ఈ పోరాటం ఆగదు.